నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి. ఎజెండాను ఖరారు చేయనున్న బీఏసీ. నెలాఖరు వరకు సమావేశాలు. బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం. సమావేశాలకు హాజరు కానున్న కేసీఆర్. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అనంతరం సమావేశాలు ఎజెండా ఖరారుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనున్నది. అసెంబ్లీని ఎన్ని రోజులు కొనసాగించాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే విషయాలను ఖరారు చేయనున్నారు. సమావేశాలు ఈ నెల ఆఖరి వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ ప్రసంగానికి రేపు ధన్యవాదాలు తెలిపే తీర్మానం చేస్తారు. ఇక బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులను కూడా ఈ సభలలో ఆమోదించడానికి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా 42% రిజర్వేషన్, అలాగే వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా పెట్టనున్నట్టుగా ఈ సమావేశాలలోనే ఆ యొక్క బిల్లులను కూడా పెట్టనున్నట్టుగా తెలుస్తూ ఉంది. బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు 17, 18 తేదీల్లో సభ ముందుకు రానున్నాయి. ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. వీటిపై చర్చించిన అనంతరం బిల్లు పాస్ కానున్నది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ కల్పించేందుకు ఇప్పటికే కేబినెట్ తీర్మానం చేసింది. వీటితో పాటు మరికొన్ని బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి ఆయా శాఖల పద్దులపై చర్చించి ఆమోదించనున్నారు. వాస్తవిక బడ్జెట్గా ఉండేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని సమాచారం. మొత్తం మీద 2 విషయాలు, ఒకటేమో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు, మరొక వైపు బడ్జెట్ సమావేశాలు. వీటితో పాటుగా మరి చాలా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, స్వరాష్ట్రంలో సీఎంగా దిగిపోయిన తర్వాత కేసీఆర్ మొదటిసారి వచ్చి కాసేపు అక్కడ కూర్చొని వెళ్ళిపోయిండు. కేవలం సంతకాలు పెట్టి తన యొక్క ఎమ్మెల్యే పదవికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాన్ని మాత్రమే చేసిండు. ఇప్పుడు సభలోనే పాల్గొనడానికి అవకాశం ఉంటుందన్నట్టుగా తెలుస్తూ ఉంది మనకు. ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కానున్నారు. సమావేశాలకు వస్తానని ఇప్పటికే ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాలు ఆసక్తికరంగా కొనసాగుతాయని నేతల అభిప్రాయం. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తలెత్తుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. మరి కేసీఆర్ వస్తే ఏం మాట్లాడాలని కోరుకుంటున్నారు? మొత్తం మీద కేసీఆర్, ఎక్స్ సీఎం అయినటువంటి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఏం మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపకంగా తెలియజేయండి. మరోవైపు రైతులు, నిరుద్యోగుల సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, అప్పులు, కేంద్రం నుంచి వస్తున్న నిధులు, పెండింగ్ అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. వారికి తగిన సూచనలు, సలహాలు అందించారు. ఈ సమావేశాల్లో కాగ్ నివేదికలను సైతం ప్రభుత్వం ప్రవేశపెట్టినదట. కాగ్ నివేదిక వస్తే అసలు ఈ ప్రభుత్వం పనితీరు ఎట్లుందనేది కూడా దానిలో బయటపడుతుంది. నిరసనలు, ధర్నాకును సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద పోలీస్ శాఖ 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. మంగళవారం రాత్రి నుంచి అసెంబ్లీ పరిసరాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసు శాఖ స్పష్టం చేసింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. 3 డీసీపీలు, 7 ఏసీపీలు, 18 మంది సిఐలు, 25 మంది ఏఎస్ఐలు, 220 మంది కానిస్టేబుళ్లు అసెంబ్లీ భద్రతా విధుల్లో పాల్గొనున్నారు. దీనికి తోడు కమాండ్ కంట్రోల్ నుంచి నిత్యం భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశాలలో మాత్రము ప్రజలకు ఉపయోగపడేటువంటి 2 విషయాలు అయితే ఇప్పుడు స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. ఒకటేమో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి, మరొకటేమో ఎస్సీ వర్గీకరణ బిల్లు, మరొక వైపు బీసీ రిజర్వేషన్ అంశం. ఈ 2 అంశాలు అయితే మనకైతే స్పష్టంగా కనబడబోతూ ఉన్నాయి.